ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటారు. మహబూబ్నగర్ జిల్లా రైతు రుణమాఫీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రైతు రుణమాఫీపై మహబూబ్నగర్లోని జిల్లా సహకార శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వరంగల్ రైతు సదస్సులో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. 3వ విడతలో కూడా రుణమాఫీ రాని రైతులకు గ్రీవెన్స్ సెల్ ద్వారా రుణమాఫీ డబ్బులు అందుతాయని తెలిపారు. అయితే ప్రతిపక్ష నాయకులు నేను టీవీలో పేపర్ చూస్తా ఉన్నా హరీష్ రావు చాలా మాట్లాడారు. అంటే అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చెప్తున్నారు, దేవుడి పైన ప్రమాణం చేసిన మాట్లాడు. నేను సూటిగా సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మహబూబ్ నగర్ DCCB బ్యాంకులో కూర్చున్నాను. ఇక్కడ నాతో పాటుగా సహచర మా శాసనసభ్యులు ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే దేవరగ శాసనసభ్యులు మసూరెడ్డి గారు ఉన్నారు. నేను స్పష్టంగా చూపిస్తా ఉన్నాయి. ఇది ఈ బ్యాంక్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖకు పంపినటువంటి రిపోర్ట్. ఇందులో ఒకటి నో ఆధార్, ఇన్కరెక్ట్ ఆధార్, ఇన్వాలిడ్ ఆధార్ అని 2828 అకౌంట్స్. అసలు నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధార్, ఇన్వాలిడ్ ఆధార్ అనేది అకౌంట్ లేకపోవడానికి ఈ ఆధారం ఎప్పుడో వచ్చింది కదా. మరి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, చాలా మంది మంత్రులు, గొప్పగా 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ నాడు మహామేధావి, గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి. మరి ఎందుకు రైతాంగానికి సంబంధించి ఈ అకౌంట్స్ కూడా చక్కగా చూసుకోలేకపోయారు మీ ప్రభుత్వంలో? ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్. ఎవరు ఏమని చెప్పిన డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఎందుకు ఇచ్చిండ్రు? ఎందుకు వచ్చిన డూప్లికేట్ అకౌంట్స్? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రా డూప్లికేట్ లోన్ అకౌంట్స్? ఇది అట్లాగే లోన్ గివెన్ టు మైనర్స్, అంటే మైనర్లకు లోన్ ఇచ్చిండ్రు రాసింది. మైనర్